మిగతా పెద్దలు అందరికీ మరి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు నమస్కారాలు। ఈరోజు మక్తల్ నియోజకవర్గంకి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే। చిన్నప్పుడు వస్తుంటే మక్తల్కి మళ్ళీ ఈరోజు అదే మక్తల్ నియోజకవర్గానికి నారాయణపేట్ శాసనసభ్యురాలిగా మీ అందరి ముందు ఇక్కడ నించున్నాను। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి। వచ్చే సోమవారం 13వ తారీఖున మా వంశన్న మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు। ఈరోజు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందని। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా మహిళలందరూ కూడా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు। రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి। 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత కరెంటు। ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి ఏవైతే రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల మన రేవంత్ అన్న గారు చేస్తామన్నారో అదే రైతు రుణమాఫీ అనేది కూడా 15 ఆగస్టు లోపల జరగనుంది। ఇదే కాదు మిగతా పథకాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తున్నాయి। ఈరోజు మన నియోజకవర్గం ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉన్నారు। 10 సంవత్సరాలు ఒకరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంకొకరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు। ఈరోజు మనకైతే ఒక్క ఉద్యోగం రాలేదు, కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది। దీంతో పాటు తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది, ప్రజల పక్షాన పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది। మీ అందరినీ నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి కోరేది ఒకటే, 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా వంశన్న నీ భారీ మెజారిటీతో గెలిపించాలి। మన వంశన్నని గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం। ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వేలు చూపిస్తున్నారు, మన ముఖ్యమంత్రి మీద వేలు చూపిస్తున్నారు। ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీది। 10 సంవత్సరాల నుంచి ఒక్క లెక్క ఉండుంటే ఇప్పటి నుంచి మొదలయ్యేది ఇంకో లెక్క అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో వంశన్నని గెలిపించాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। ధన్యవాదాలు పన్నికమ్మ గారు। ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మక్తల్ శాసనసభ్యులు వాకిడి శ్రీహరణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు। ఈనాటి కలియుగ అపర భగీరథుడు ఈ నియోజకవర్గాన్ని కొన్నేళ్ల కెంచి తాగునీటికి సాగునీటికి దూరం చేసి కృష్ణమ్మ పరవలు తొక్కుతుంటే 102 కిలోమీటర్లు పారుతున్న కృష్ణమ్మ నదిని తీసుకొచ్చి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రాంతానికి 40,000 ఎకరాలకు సాగునీరు అందించిన అపర భగీరథుడు అన్న మన రేవంత్ అన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా। కానీ విని ఎరగని విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి CO నంబర్ 69 ని జియో నంబర్ 14 గా తయారు చేసి మనందరికీ నీళ్ళిచ్చిన ప్రదాత మన యనుమల రేవంత్ అన్న మా అందరి మధ్యలో
శాశ్వతంగా ఎప్పుడెప్పటికీ నిలిచిపోతాడన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక కార్యకర్తని గుర్తుపట్టే శక్తి కలిగిన వ్యక్తి ఇప్పుడు మన ఖర్గే గారి ఆశీర్వాదాలతో, రేవంత్ అన్న ఆశీర్వాదాలతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనందరి నాయకుడు వంశన్న, మనందరికి కూడా సుపరిచితుడు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే ఆనాడెవడు ఈ బాధ్యతని పైకేసుకోకపోతే తన భుజస్కంధాల మీద వేసుకొని ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలకు బలమై నిలిచిన వంశన్న గారికి, అదే మాదిరిగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒక చిన్న విషయం తెలియజేస్తా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు, మా మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదం చేసే పార్టీ, కడుపులో పెట్టుకునే పార్టీ. అందుకే ఆనాడు ఇందిరమ్మైనా గరీబీ హఠావ్ అనే పేరు మీద ముందుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీదల్ని, బడుగుల్ని రోటీ, కపడా, మకాన్ అని ప్రతి ఒక్క పేదోడి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే పరంపర కొనసాగిస్తూ మనందరికీ శుభప్రదమైన, అవసరమైన, అనివార్యమైన 6 గ్యారంటీ స్కీమ్లు మా అందరికీ ఇచ్చి మన పేద జీవితాల్లో వెలుగు నింపిన రేవంత్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో ముంపు గ్రామాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకొని మునుపుడెప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే. అది సంగమైనా, నేడుగమైనా, ఉజ్జల్లైనా, భూత్పూర్ అయినా, అనుగొండైనా, అంకెన్పల్లి అయినా, దాదన్పల్లి అయినా ఈ గ్రామాలన్నీ కూడా జీవో నంబర్ ఇచ్చి, జీవో ట్యాగ్ తగిలిచ్చి వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేసినాయి గత పార్టీలు. దాని వచ్చిన వెంటనే మేమందరిపై కలిసి అడిగినాం, అన్నా సంఘమన్న రైతు కూలీల అమౌంట్ వస్తే వాళ్ళొక బండ తొలగించమంటున్నారు. ఆ బండ తొలగిస్తే 28,000 ఎకరాలకు 12 గ్రామాలకు నీళ్ళు వస్తాయన్నా, దయచేసి మీరు ఆలోచన చేయండి అని అడిగితే ఈ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా క్షణమైన ఆలోచన చేయకుండా 28,000 ఎకరాలు నీరలుతాయంటే అంతకంటే ఎక్కువ చేయండి. క్షణంలో 12 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి సంఘమండ నిర్వాహకులకు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్నకు పరిపూర్ణంగా ముంపు గ్రామాల తరఫున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మిగతా గ్రామాల విషయాల్ని కూడా మనసు మీద పెట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని కోరుకుంటూ, అదే మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా యాక్చువల్గా ఏదో మాట్లాడదామని అనుకున్నా కానీ రేవంత్ అన్న చూసిన తర్వాత, నన్ను గెలిపించిన నా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిన తర్వాత మాట్లాడలేదో అర్థం కాకొచ్చింది. కానీ ఒక్కటి చెప్తా ఉన్నా, అన్న మా ప్రాంతం అమాయక జనం ఉంటారు, ఇక్కడ నమ్మితే ప్రాణమైనా ఇస్తారు.